ఛాలెంజ్ బిర్యానీ ఛాలెంజ్. చికెన్ హాయ్ ఫ్రెండ్స్, సో మీరు మాకు ఛాలెంజ్ చేయమని చెప్పారు కదా, చికెన్ బిర్యానీ ఛాలెంజ్. సో ఇదేమో చికెన్ బిర్యానీ చికెన్ అండ్ ఇదేమో పెరుగు చట్నీ, ఇంకా ఇది సలాడ్. సో ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ఇది ఎవరు ఫాస్ట్ తింటారో అని కాదు, ఎవరు ఎక్కువ తింటారో అని. సో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఛాలెంజ్ని. ఫుల్ వేడిగా ఉంది ఇక్కడైతే. నాకు స్పూన్ దొరికింది, తనకి స్పూన్ దొరకలేదు, వెతుకుతుంది. తను వాళ్ళ మమ్మీకి ఐస్తో చెప్పింది, నాకు స్పూన్ లేదని చెప్పింది. అప్పటి వరకు తను బిర్యానీ టేస్ట్ చేద్దామని చేసేసాను నేనైతే. బాగుంది అని సిగ్నల్ ఇస్తుంది మీకు. సో తన స్పూన్ గాల్లో ఎగురుకుంటూ వచ్చేసింది. కాదులే, మా మమ్మీ తెచ్చి ఇచ్చింది. సో ఇప్పుడు తనేమో బిర్యానీ తింటుంది. సో మీరు ఏ టీమ్కి సపోర్ట్ చేస్తారు, గ్రీన్ ఆర్ గోల్డ్? మీరు ఎవరు విన్నర్ అవుతారో మీరు లాస్ట్ వరకు చూసి మీరు సపోర్ట్ చేయండి. సో ఆబ్వియస్లీ ఏ టీం గెలుస్తుంది అంటే గ్రీనే. ఆబ్వియస్లీ ఏ టీం గెలుస్తుంది అంటే గోల్డే. లెట్స్ సీ ద మ్యాచ్, ఎవరు గెలుస్తారు. ఇదైతే సూపర్ టేస్ట్ ఉంది, కానీ వేడిగా ఉంది ఫుల్. మా చెల్లి ఫస్ట్ ముద్దలోనే కరిగిపోయింది, అంటే ఫస్ట్ స్పూన్లోనే. సో నెక్స్ట్ వీడియో మీకు ఏ ఛాలెంజ్ గురించి కావాలో చెప్పండి. ఫుడ్, సింగింగ్, డ్యాన్స్. నాకు తెలిసి సింగింగ్ ఛాలెంజ్ అయినా పెట్టచ్చు మీరు, లేదా డ్యాన్స్ ఛాలెంజ్ అయినా, లేదంటే ఫుడ్ ఛాలెంజ్ అయినా. మీరు లైవ్లో చెప్పారు కదా ఫుడ్ ఛాలెంజ్ చేయమని, అందుకే మేము మీ అందరి రిక్వెస్ట్ కోసం మేము చేసాము. అది కూడా ఇప్పుడైతే మాకు ఇప్పుడు మేము ఏం చెప్పుకున్నామంటే, ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఒక టిఫిన్ ఉంది కదా, ఆ టిఫిన్ బాక్స్ అంటే ఫస్ట్ ఇదంతా ఎవరు అయిపించి ఆ స్పూన్ ఒక్క స్పూన్ వేసుకొని ఎవరు తింటారో వాళ్ళే ఆ గేమ్ విన్నర్. మిడిల్లో ఎవరైనా క్విట్ చేస్తే వాళ్ళు అవుట్ అయిపోయి ఆపోనెంట్ టీం వాళ్ళు గెలుస్తారు. నాకైతే ఫుల్ స్పైసీ ఉంది, అందుకే నేను నోరు అలా పెట్టుకున్నా. నేనేమో ఇంకా నాకు అంత దూరం నుంచి అందట్లేదని బౌలే నా పక్కకి తెచ్చుకున్నా. నాకు ఇప్పుడు అక్కడ నవ్వు వస్తుంది, తన స్పూన్ ఉక్కుకి కింద పడిపోతుంది, తను పెడుతుంది కానీ పడిపోతుంది. సో అందుకు అది తను చూసి సైడ్లో పెట్టుకుంటుంది. తన టిష్యూ ఏమో ప్లేట్లోకి వచ్చేసింది. నాకేమో సడన్గా లైక్ స్పైసీ అనిపించింది, అందుకే వాటర్ బాటిల్ తీసుకున్నాం. నేనైతే 1 డ్రాప్ కూడా వాటర్ ఇప్పుడు తాగకూడదని అనుకున్నాను, అందుకే తాగట్లేదు. ఇప్పుడు నేను లెమన్ వేసుకున్నా. నాకు తినేటప్పుడు నవ్వు వస్తున్నది. మా చెల్లెని చూస్తున్నా, ఆమె ఇంత తిన్నదా అని నేను ఆమె చూస్తున్నా. నేను కూడా ఆమెను చూస్తున్నాను, ఆమె ఎంత తిన్నదా అని. ఇదైతే ఫుల్ స్పైసీ ఉన్నది, అయినా సరే మీరు రిక్వెస్ట్ చేసినందుకే మేము ఇదంతా చేసాము. సో నేనేమో తినేటప్పుడు ఆడికి ఈడకి చూస్తున్నా. మా చెల్లె అంటే ప్లేట్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టింది, నేను చుట్టుపక్కల కాన్సన్ట్రేషన్ పెట్టా. సో ఇప్పుడు టమాటో సలాడ్ తింటున్నా. తనైతే స్పీడ్గా సలాడ్ అన్నీ కంప్లీట్ చేస్తుంది, అందుకని నేను ముందు టొమాటో కాకుండా ముందు కొత్తిమీర తింటున్నా. మా మమ్మీ వాళ్ళు ఏమన్నారంటే చిల్లీని కూడా తినమన్నారు. మేమన్నాం చిల్లీ ఇదే ఫస్ట్ బిర్యానీ చాలా స్పైసీ ఉంది, మేము చిల్లీ తినలేమంటే ఇట్స్ ఓకే, మీకు కావాల్సినది తినండి మీరు అన్నది. మేము ఈ ఛాలెంజ్ మేము నిజంగా ట్రూత్ఫుల్గా చేస్తున్నాం. మా మమ్మీ వాళ్ళు ఒక్క స్పూన్ కూడా తీయాలి, నిజం చెప్తున్నాం. అవును, ఎందుకంటే మీరు అంతా రిక్వెస్ట్ చేస్తే కూడా ఇంకా మేము ఇలా చేయకూడదు. మేము తినేటప్పుడు మా మమ్మీ వాళ్ళతో మాట్లాడుకుంటా కూర్చున్నాం. నేను మా చెల్లెని చూస్తున్నా ఎట్లా తింటుందా అని. నేను ఫస్ట్ సలాడ్ కంప్లీట్ చేయాలని ఫస్ట్ సలాడే కంప్లీట్ చేస్తున్నా ముందు. మా అక్కేమో ఇంకా స్లోగా టొమాటో తింటూ ఇంకా మాట్లాడుతుంది, ముచ్చట్లాడుతుంది.
మా అక్క ఒక్క టొమాటోని ఇంకా గంట సేపు తింటుంది. ఇక నేనైతే తినాలి అని చెప్పేసి ఫాస్ట్గా తింటున్నా. ఇది స్పీడ్ అని కాదు, కానీ నేను స్పీడ్గా తింటున్నాను. ఏమో ఎవరికి తెలుసు, ఇటువంటి ట్విస్ట్ కూడా ఉంటుందేమో. నేను తనని చూస్తాం, అమ్మ అంత పెద్ద ముక్క ఒక్కసారి తింటుందా అనుకుని. ఇద్దరు ఇప్పుడు లెగ్ పీస్ గుంజేసినాం. నేను లెగ్ పీస్ని ఎట్లా చూస్తున్నాను చూడండి, ఆడిన పారిపోతుందని. ఇద్దరం కలిసి మా ఇద్దరు మొక్కలు చూసుకున్నాం. ఫుల్ ఆమెకైతే స్పైసీ పుడుతూనే ఉంది, నాకు కూడా అక్కడ నాకైతే ఇక్కడ లిప్స్ సైడ్లో పుడుతుంది, తనకైతే మొత్తం ఇంకా లోపలనే పుడుతుంది పాపం. అది కొంచెం అయినా స్పైసీ పుడుతున్నా కానీ తింటుంది ఇంకా. ఎందుకంటే ఇది ఛాలెంజ్. నాకు పీసెస్ పైన పీసెస్ వస్తుండే. నాకు కొంచెం కఫ్ ఉంది, అందుకే దగ్గు వస్తుంది మాటికి. ఇగ్నోర్ దట్, సారీ. తను మళ్ళీ వాటర్ తాగుతుంది. నేను ఒక్క డ్రాప్ కూడా తాగకూడదని అనుకొని ఇంకా తాగట్లే. ఆమెను చూస్తున్నా కానీ నేను ఏమైనా ఫాస్ట్ తినగలను, కానీ చికెన్ని స్పీడ్గా తినలేను. నేను చెప్తున్నా, బయట వర్షం పడుతుందంటే తను కూడా బయటకు చూసింది. సో ఈ ఛాలెంజ్ చేసేటప్పుడు మేము ఎంత ఫన్ చేసామా అంటే, నా పీస్ కింద పడిపోతున్నది, అందుకే నేను తీసుకున్నాను. మళ్ళీ ఆనియన్ తీసుకొని మళ్ళీ తినాల్సి వస్తుంది. ఫస్ట్ నేను పీసెస్ పక్కన పెట్టి రైస్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టినా. స్పైస్ ఎక్కువ ఉందని నేనైతే అదిగోండి మా మమ్మీ ఇంకా ఇప్పుడు చిల్లీ తినమన్నారు, చిల్లీ కూడా అయిపోయమన్నారు, హాఫ్ అయినా అయిపోయమన్నారు. మేము వద్దన్న రిక్వెస్ట్ చేసినాక తినమన్నారు. సో మేము ఇద్దరం కలిసి ట్రై చేసినాం. నాకైతే ఫస్ట్ టైం స్పైస్ తిట్టలేదు. నాకైతే తినేటప్పుడు ఏం అనిపించలేదు, మొత్తం ఫుడ్ అయిపోయినాక లాస్ట్ అనిపించింది ఛాలెంజ్ అయిపోయాక. సెకండ్ టైంకి కూడా నాకేమీ అనిపించలేదు, కానీ థర్డ్ టైం పీస్ కింద పడిపోతున్నది, అందుకే నేను తీసుకున్నాను. మళ్ళీ ఆనియన్ తీసుకొని మళ్ళీ తినాల్సి వస్తుంది. ఫస్ట్ నేను పీసెస్ పక్కన పెట్టి రైస్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టినా. స్పైస్ ఎక్కువ ఉందని నేనైతే అదిగోండి మా మమ్మీ ఇంకా ఇప్పుడు చిల్లీ తినమన్నారు, చిల్లీ కూడా అయిపోయమన్నారు, హాఫ్ అయినా అయిపోయమన్నారు. మేము వద్దన్న రిక్వెస్ట్ చేసినాక తినమన్నారు. సో మేము ఇద్దరం కలిసి ట్రై చేసినాం. నాకైతే ఫస్ట్ టైం స్పైస్ తిట్టలేదు. నాకైతే తినేటప్పుడు ఏం అనిపించలేదు, మొత్తం ఫుడ్ అయిపోయినాక లాస్ట్ అనిపించింది ఛాలెంజ్ అయిపోయాక. సెకండ్ టైంకి కూడా నాకేమీ అనిపించలేదు, కానీ థర్డ్ టైం తినేసరికి ఫుల్ స్పైస్ అనేది నోటికి వచ్చేసింది. అందుకే పక్కన పెట్టాము ఇప్పుడు చిల్లీని. ఇప్పుడు రైస్ పైన మళ్ళీ కాన్సన్ట్రేషన్ చేసినాం ఇద్దరం. ఇప్పుడు ఇంత తింటే ఇంకా నైట్ తినమో తెలియదు. ఇంకా నేనైతే చూస్తూనే ఉన్నాను మా అక్కది అయిపోతుందా లేదా అని. నేను ఆమెది ఇదిగోండి, నాకు తెలిసి మా చెల్లె గెలుస్తుంది అనిపిస్తుంది. నాకు తెలిసి మా అక్కనే గెలుస్తుంది అనిపిస్తుంది. కానీ మనం మీద మనము కాన్ఫిడెంట్ పెట్టుకోవాల్సిందే, మనం వాళ్ళే గెలుస్తారని. నాకు స్పైసీ వేసినప్పుడు నేను అట్లనే చేతులు ఆడికి ఇడికి తిప్పుతుంటా. ఇదిగో మా మమ్మీ వచ్చి చెప్పింది, ఎవరైతే మొత్తం తింటారు. నేనేమో ఇప్పుడే చెప్పంటున్నా, మా చెల్లి ఇప్పుడు చెప్పొద్దు. ఎవరైతే గెలుస్తారో వీళ్ళిద్దరిలా వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఉంటుందని చెప్పాను, అది ఏందనేది చెప్పలేదు. ఓకేనండి. సో నేనంటున్నా గెలిచేది ఎట్లనో నేనే అంటున్నా. మా చెల్లి అంటుంది సర్లే అంటుంది. నాకు మళ్ళీ ఏదో కాన్ఫిడెన్స్ వచ్చి నేనే గెలుస్తా అంటే మా చెల్లి నేనే గెలుస్తాను నేను మళ్ళీ అన్నాను. సో నా పెరుగు చట్నీ అయిపోయింది. నా చేతి కూడా అది కొంచెం లిక్ చేసిన. తను పెరుగు చట్నీ కంప్లీట్ చేసి సలాడ్ కంప్లీట్ చేసేస్తున్నా. నా సలాడ్ కనపడట్లేదా? నేను నా రైట్ సైడ్ పెట్టుకున్నా, అందుకే మీకు కనిపించట్లేదు. నేను సలాడ్ నాకు కూడా పెట్టింది, తనకే కాదు మా ఇద్దరికి పెట్టింది. కావాలంటే తననే అడగండి. అవును, మేము అసలు ఈ గేమ్లో అస్సలు ఏం చీటింగ్ చేయట్లేదు, నిజంగా ట్రూత్ఫుల్గా ఆడినాం మేము ఈ గేమ్. అవును, అదిగోండి తనది కూడా అయిపోయింది పెరుగు చట్నీ. ఇప్పుడు నా సలాడ్ కంప్లీట్ అయింది, నా పెరుగు చట్నీ కంప్లీట్ అయింది. నాది పెరుగు చట్నీ అయిపోయింది, సలాడ్ ఆనియన్ ఒక్కటి ఉంది, ఇంకా టమాటో ఒకటి ఉంది. తనది లెమన్ ఇంకొక టమాటో ఉంది.
ఇంకా నేనైతే అనుకున్నా ఇంకా నా రైస్ అయిపోతుంది, నేనే ఫస్ట్ గెలుస్తాను అనేసి నాకు కాన్ఫిడెంట్ అయితే వచ్చేసింది. ఏమో కానీ తనని చూస్తుంటే తను నాకన్నా స్పీడ్ వెళ్ళిపోతుందేమో అని నాకైతే అనిపించింది. నేను పెరుగు చట్నీ వేయించుకున్నా, నేను కూడా వేయించుకున్నాను. ఇది మా చెల్లిది అయిపోతుంది, ఎంత తొందరగా అయిపోతుందో చూడండి. నేను ఎందుకంటే తనని చూస్తున్నా, తను ఫస్ట్ స్టార్టింగ్లో తను అయిపోయింది. నాది అయిపోయింది గైస్, ఫస్ట్ నాది అయిపోయినది, నాది సెకండ్ అయిపోయింది. అయినా పర్వాలేదని 2 స్పూన్స్ వేయించుకున్నాం మళ్ళీ ఇద్దరం కలిసి. ఇదిగోండి. మా చెల్లి అంటుంది ఆగు ఇద్దరం కలిసి తిందామంటే నేను ఫస్ట్ వచ్చా కాబట్టి నేను తినాలి. అందుకు మా చెల్లి కొంచెం కోపం వచ్చి నన్ను అట్లా ఊసింది. ఇప్పుడు ఫైనలీ మా చెల్లి వాటర్ తాగింది. ఫైనలీ ఎంత స్పైస్ పుట్టిందంటే ఇంకా తినాలి. మా చెల్లి ఇంకా నేను మా ఇద్దరం కలిసి చూసుకొని ఎందుకు నవ్వామంటే మా లైఫ్లో మేము ఇద్దరం కలిసి ఇంత తినలేదు, ఫస్ట్ టైం ఇంత తినడము, అది కూడా మీకోసం. మా చెల్లి మొత్తం పెరుగు పచ్చడి వేసుకుంది, నేను కూడా వేసుకున్నా పెరుగు చట్నీ. మా చెల్లిది అయిపోయిందని ఇట్లా ఊస్తుంది. మా ఇద్దరికి అప్పుడే ఇంకా తిందామనిపించలేదు. నాకేమో నా చంపలు నొప్పి వస్తుండే తిని తిని. ఇంకా నా టిష్యూ ఏమో గాలి ఎగురుకుంటా ఇక్కడ వచ్చేసింది. నాకేమో ఈ టప్పు నా పైన పడ్డా. ఇంకా తినలేకపోతున్నా సరే ఇంకా కన్ఫర్మ్ ఇది ఛాలెంజ్ అని, నేనైతే గెలుస్తా లేదంటే లేదని స్లో మోలో తింటున్నాను నేనైతే. ఆమె అయితే స్పీడ్ తినాలా వద్దా అన్నట్లు అలానే మౌత్ పెట్టి తింటుంది. నేను ఆమెను చూసి నవ్వు వస్తుంది. ఆమె ఎట్లా తింటుందంటే లైక్ మూవీలో ఉంటుంది కదా సాంగ్, ఏం పేరు, నేను అడుగుతున్నా ప్లేట్ తీసుకోవచ్చు కదా నా దగ్గరికి అంటే తీసుకోవచ్చు అన్నది మా మమ్మీ. మా చెల్లి చూడండి ఏదో థింకింగ్లో ఉంది. తినాలా వద్దా ఎట్లా తింటుందంటే అరే డూబు జావు అరే తెరే మోషన్ మే స్లో మోషన్ మే అన్నట్టు తింటుంది. మా మమ్మీ అన్నది తొందర అయిపోయిన వాళ్ళే విన్నర్ అవుతారు అంటే అట్లా కాదు ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళే విన్నర్ అని నేను మా మమ్మీతో గొడవ పడ్డా. అందుకే నేను స్టార్టింగ్ మళ్ళీ వర్షం పడుతుందని ఇద్దరం కలిసేసాం. నా కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్, నాది కూడా అయిపోయింది. ఇంకా తినాలా వద్దా ఇప్పుడు పెరుగు చట్నీలోకి ఈ చికెన్ ఎలా అని నేను పెరుగు చట్నీ బిర్యానీ ఇంకా చికెన్ మిక్స్ చేసుకున్నా. నాకు ఎట్లా ఏం ఫీలింగ్ వస్తుందంటే కిచడి తింటున్నట్టున్నది. సేమ్ ఏం చేయాలో కూడా అర్థం కాకపోతే నేను ఆమె చూస్తున్నా ఆమె తింటుందా లేదా. మా మమ్మీ అనేది తింటుంది చూడు అని అంటే నేను తింటుందా అని మళ్ళీ చూసిన. తప్పదు కదా అని చెప్పేసి అంత ఫుల్ తినాలి అని చెప్పేసి మేమిద్దరం కలిసి మా ఫేస్ ఇద్దరం కలిసి నేను మా పెద్దమ్మ అక్కడ ఏమో చేస్తుందని అది చూడడంలో బిజీగా ఉన్నా. నాది ఫైనలీ అయిపోయింది. కానీ ఆమె సలాడ్ కంప్లీట్ చేయట్లేదని నేను చెప్పాను. ఓకే అని చెప్పి నేను తింటున్నా. మా చెల్లి వల్ల ఇంకా కాక క్విట్ చేసేసింది. సో ఫైనలీ నేను గెలిచాను. లైక్ చేయండి. బాయ్. నన్ను ఆగాగు మా చెల్లి వస్తుంది ఆగు అని చెప్తున్నా. ఇంకా రాలేదు నేను. సో నేనైతే చెప్పబోతున్నా ఆమె విన్నర్, నేను లూజర్ అంటే నేను సెకండ్ వచ్చాను. సో ప్లీజ్ మన ఇద్దరమే ఉన్నాం, సెకండ్ కాదు అది. సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా పెద్దమ్మ చెప్పేది ఏదో సర్ప్రైజ్ ఉంటుంది అన్నది, అది నెక్స్ట్ వీడియోలో మేము చెప్తాం. బాయ్ గైస్.